హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు వీడియోలో రాగులతో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లడ్డు వచ్చేసి చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా ఎంతో హెల్దీ అండి. వీటిని డైలీ ఒకటి తీసుకున్నా చాలు, రోజంతా ఎంతో ఎనర్జీగా హెల్దీగా ఉంటారు. మరి ఈ రాగి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 కప్పులు రాగుల్ని వేసుకోండి. మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్న రాగుల్ని యూజ్ చేస్తే డైరెక్ట్గా వాటిని ఫ్రై చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా పొలంలో నుంచి తెచ్చుకున్న రాగులు అయితే అందులో రాళ్ళు, పీచు, పొట్టు ఉంటుంది కాబట్టి వాటిని ఫస్ట్ వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పొట్టంతా పోయే వరకు వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఎండలో ఎండపెట్టుకొని కడాయిలో వేసుకొని ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు రాగుల్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి క్రిస్పీగా అయ్యాయో లేదో ఎలా తెలుస్తుందంటే ఇవి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అలానే కొద్దిగా రాగుల్ని తీసుకొని నోట్లో వేసుకొని నమిలి చూడండి. మీకు క్రిస్పీగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దింపేసి ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారిపోయే వరకు ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు మినపప్పును వేసుకోండి. పొట్టు ఉన్న మినపప్పు అయినా పర్వాలేదు, పొట్టు లేనిదైనా పర్వాలేదు. మీరు రాగుల్ని ఏ కప్తో అయితే వేసుకుంటారో అదే కప్తో 1 కప్పు వేసుకోవాలి. మినుములు వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో కలర్ తిప్పుకుంటూ ఇవి కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దింపేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మళ్ళీ అదే కడాయిలో ఒక 1/2 కప్పు జీడిపప్పు, బాదం పప్పును వేసుకొని ఇప్పుడు గరిటెతో వీటిని కూడా కలతిప్పుకుంటూ ఇవి కూడా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రాగులు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి ఈ రాగుల్ని వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకోండి. ఇది మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వీటిని కూడా పౌడర్ లాగా చేసేసుకోండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాగులని పిండి చేసుకున్న తర్వాతే డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకేసారి వేసుకొని బ్లెండ్ చేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ఇవి పేస్ట్ లాగా అయిపోతుంది కదా, అందుకే రాగులని పౌడర్ చేసుకున్న తర్వాతే డ్రై ఫ్రూట్స్ని వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మెత్తగా బ్లెండ్ చేసుకున్న రాగి పిండిని ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి చల్లార్చిన మినుముల్ని వేసుకొని మెత్తటి పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగినట్లుగా 1.5 కప్పు బెల్లంని తురుముకొని వేసుకోండి. ఎప్పుడూ కూడా బెల్లంని డైరెక్ట్గా మిక్సీ గిన్నెలో వేసుకొని బ్లెండ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా వేసుకున్నారంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు బ్లేడ్స్కి అతుక్కుపోతుంది కాబట్టి ఏదైనా బైండింగ్ ఏజెంట్గా వర్క్ అయ్యే ఫ్లోర్తోనే ఇది కలిపి వేసుకుంటే పౌడర్ లాగా అవుతుంది. వీటిని కూడా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిని కూడా అదే మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితో అడుగు నుంచి ఈ 2 పొడులు బాగా కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో గడ్డలు ఏవైనా ఫామ్ అయి ఉంటే వాటిని కూడా నలుపుతూ పౌడర్ లాగా చేసుకోండి. ఇలా కాసేపు ఈ 2 పొడులు బాగా కలిసేదాకా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లడ్డు చుట్టుకోవడం కోసం కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఫస్టే ఎక్కువ నెయ్యిని వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటూనే మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యిని వేసుకొని మిక్స్ చేసేసుకొని లడ్డు ఫామ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ప్రెస్ చేయండి. లడ్డులాగా చుడితే మీరు లడ్డు చుట్టేసుకోవచ్చు. లేదా ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోయిందంటే అది పొడిగా ఉన్నట్లు అనమాట. అంటే ఇంకొద్దిగా నెయ్యిని వేసుకొని లడ్డు చుట్టుకోవాలి. మళ్ళీ నెయ్యిని వేసుకొని మిక్స్ చేసేసుకొని లడ్డు ఫామ్ అవుతుందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. లడ్డు ఫామ్ అయింది అనిపిస్తే ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అరచేయిని బాగా స్క్రేప్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల లడ్డు చుట్టుకోవడం ఈజీగా అనిపిస్తుంది, లేదంటే చేతికి అతుక్కుంటూ ఉంటుందండి పిండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని వేళ్ళు అరచేతి మధ్యలో ఈ పిండిని పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూనే లడ్డు చుట్టుకోవాలి. అప్పుడే మీకు లడ్డు అనేది కరెక్ట్ షేప్లోకి ఫామ్ అవుతుంది. ఇలానే పిండిని మొత్తం లడ్డు చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోండి. పెద్ద లడ్డూలని చుట్టొద్దండి, చిన్న లడ్డూలని చుట్టుకోవాలి. ఇంట్లో పిల్లలు లడ్డు తీసుకొని సగం తిని సగం పడేస్తూ ఉంటారు కదా, అలా లడ్డు వేస్ట్ అయిపోతుంది కాబట్టి చిన్న లడ్డూలు చుట్టుకుంటే
ఒకేసారి తినేస్తాడు కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే రాగి లడ్డు రెడీ అయిపోయింది. నేను ఇందులో అన్ని ఆరోగ్యానికి మేలు చేసే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేశాను. ఇంకా షుగర్ని యూజ్ చేయకుండా బెల్లంని యూజ్ చేశాను కాబట్టి వీటిని డయాబెటీస్ పేషెంట్స్ కూడా రోజుకి ఒకటి తీసుకున్నా చాలా మంచిదండి. రాగులలో అత్యధిక కాల్షియం ఉంటుంది కాబట్టి ఇవి బోన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఫుడీస్ ఇలైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.